రెడీ ఇక్కడే టిఫిన్ చేయడానికి ఫ్యామిలీ పర్సన్ వాళ్ళ పిల్లలతో సహా ఇక్కడ టిఫిన్ సెంటర్కి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంట్లో గ్యాస్ దొరుకుతుందా సమయానికి? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు గ్యాస్ సమస్య అంటున్నారు, మీరు చూసారా గ్యాస్ సమస్య అనేది? మీకు చాలా ఉంది సార్ గ్యాస్ సమస్య. యాక్చువల్లీ మేమేంటంటే డొమెస్టిక్ పర్పస్కి వాడుతుంటాము మా ఫ్యామిలీ గురించి. ఇంతకుముందు ఏంటంటే 1 day 2 daysలో వచ్చేస్తుండే. ఇప్పుడేమో దగ్గర మేము బుక్ చేసిన 10 రోజులు ఫాలోఅప్ చేసిన తర్వాత దాని తర్వాత 10-12 days తర్వాత మాకు వస్తున్నాయి అన్నమాట. మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది దీని గురించి. సో ఇప్పుడు ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో ఏందో తెలియదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడే మాకు 12 days అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రోజులు పడతాయో తెలియదు. దానికి గవర్నమెంట్ చూడాలి. దానికి మాకు డొమెస్టిక్ మా ఫ్యామిలీకి ఆలోచించి మాకు అందుబాటులో వచ్చేటట్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూడాలి అని కోరుకుంటున్నాం. ఇంట్లో గ్యాస్ సమస్య లేనప్పుడు నచ్చిన వంటకాలన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 10 రోజుల నుంచి గ్యాస్ సమస్య అని చెప్తున్నారు. మరి మీరు ఫుడ్ ఏమన్నా తగ్గించేసిరా? అంటే నచ్చిన వంటలు చేసుకుంటురా? లేదు సార్, మేము ఏంటంటే ఇంతకుముందు అన్ని టిఫిన్స్ నడుస్తుండే. ఇప్పుడు ఏంటంటే రైస్ కుక్కర్లో నడుస్తుంది. ఓన్లీ అన్నం పప్పే వండుతున్నాం, దానే తింటున్నాం. సో ఒక పూట మేము చేసుకుని 3 పూట తింటున్నాం. టిఫిన్ లేదు, చపాతీ లేదు, ఏం లేదు. మాకు చాలా కష్టం అవుతుంది. సో దాని గురించి మీరు ఆలోచించాలి సార్. ఇప్పుడు సడన్గా ఒకవేళ గ్యాస్ పూర్తిగా బంద్ అయిపోయింది అనుకోండి రానున్న రోజుల్లో, మరి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? దాన్ని కూడా రెడీగా ఉండాలి కదా. మరి అన్నిటికీ రెడీగా ఉండాలి. గ్యాస్ ఉన్నప్పుడు రెడీగా ఉండాలి, గ్యాస్ లేనప్పుడు దొరకదు. ఒక 30 రోజులు దొరకదని ముందే చెప్పారు అనుకోండి, మరి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడంటే మాకు చాలా కష్టం సార్. ముందుకే రైస్ కుక్కర్లోనే మేము వండుతున్నాం మొత్తం. ఇప్పుడు కట్టెలు కూడా లేవు, అన్నీ రియల్ ఎస్టేట్ అయిపోయాయి. కట్టెలు కూడా దొరకట్లేవు. మాకు ఏదో ఎట్లా ఉండదో మాకు తెలియదు. చాలా భయంకర పరిస్థితి మాకు రాబోతుంది. దానికి ఎలా చేయాలో మాకు కూడా ఆ థాట్ లేదు. ఉన్నాయి వాటిల్లో సర్దుకొని నడుస్తున్నాం మేము. లో క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ మా గురించి కొంచెం చూడండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అన్న.